वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय। 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 ఆరో స్కందం 16వ అధ్యాయం 38వ శ్లోకం. ఇది చిత్రకేతు మహారాజు చేసే ప్రార్థనల్లోనే. విషయతృషో నరపశవో యా ఉపాసతే విభూతిర్ నా పరం త్వం తేషామాశిష ఈశ తదను వినశ్యంతి యథా రాజకులం. విషయతృషో నరపశవో విషయతృషో నరపశవో యా ఉపాసతే విభూతిర్న పరం త్వం యా ఉపాసతే విభూతిర్న పరం త్వం తేషామాశిష ఈశా తదను వినశ్యంతి యథా రాజకులం. ఇది ఎట్లా మొత్తం ఒక్క లైన్ పలకాల్సి ఉంటుంది. ఇంగ్లీష్లో ఎట్లా ఇట్లే ఉంది, పలికే దానికి రెండు కలిపి పలకాలండి. విషయతృషో నరపశో యా ఉపాసతే చూద్దాం. విషయతృషో నరపశవో యా ఉపాసతే విభూతిర్న పరం త్వం. విషయతృషో నరపశవో యా విషయతృషో నరపశవో యా ఉపాసతే విభూతిర్న పరం త్వం తేషామాశిష ఈశ తదను వినశ్యంతి యథా రాజకులం. తేషామాశిష ఈశ తదను వినశ్యంతి యథా రాజకులం. ఇంద్రియ భోగమును అనుభవించవలనను అత్యాశ కలవారు నరపశవ నరపశువులు ఎవరైతే ఉపాసతే ఆడంబరముగా అర్చించెదరు విభూతి దేవదేవుని యొక్క చిన్న కణములను నా కాదు పరమైనట్టి త్వాం నిన్ను తేషాం వారి యొక్క ఆశిష వరదానములు ఈశా ఓ పరమేశ్వర తత్ వారు బ్రాకెట్లు ఇచ్చారు దేవతలు అను పిదప వినశ్యంతి నశించిపోవుదురు యథా వలే రాజకులం ప్రభుత్వము నశించి ఉన్నప్పుడు దానిచే సహాయము పొందువారు
భావం. ఓ దేవదేవ పరమేశ్వర. ఇక్కడ చిత్రకేతు మహారాజు సంకర్షణ భగవాను దర్శించాడు. సంకర్షణ భగవాన్తో మాట్లాడుతున్నాడు. ఓ దేవదేవ పరమేశ్వర, ఇంద్రియభోగ పిపాసులు. పిపాసుడు అంటే పిపాస, దాహం 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 దాహం. వేసవికాలం మండు వేసవికాలంలో నీళ్ళు లభించలేదు, ఎలా ఉంటుంది? పిపాస. ఇక్కడేమన్నా ఇంద్రియ భోగ పిపాస, ఇంద్రియ సుఖం పట్ల బాగా ప్రాకులాడుతున్న వాళ్ళని చూడకండి. రోడ్డు పైన వెళ్ళి చూడండి, అందరు ఆరంలో నొక్కుతూనే ఉంటారు. ముందరవాడు, వెనకవాడు, సైడ్ వాడు, మధ్యలో ముందరవాడు కూడా నొక్కుతూనే ఉంటాడు ఆరాన్ని. ఎందుకు నొక్కుతున్నారు? పిపాస, ఏదో పొందాలి, పరిగెత్తాలి, పోతుంది, అది పోయింది, ఇది పోయింది. ఇంద్రియభోగ పిపాసలు పలు దేవతారాధకులు. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇంద్రియభోగ పిపాసులు పలు దేవతారాధకులునైన బుద్ధిహీనులు నరపశువులే. ఎంత మాట! ఎవరిని? మళ్ళీ వినండి. ఇంద్రియభోగ పిపాసులు పలు దేవతారాధకులు అయిన బుద్ధిహీనులు నరపశువులే. జంతువులే అండి. తమ పశు ప్రవృత్తి వలన వారు నిన్ను ఆరాధించక నీ యశకణముల వంటి అల్పమగు దేవతలను ఆరాధించెదరు. విశ్వలయముతో పాటు ఆ దేవతలు వారిచ్చేటి వరములు అధికారమున లేనట్టి రాజు యొక్క ఘనత వలె నశించిపోవును. ఎంత మంచి ఉదాహరణ ఇచ్చారు. అధికారమున లేని రాజు ఘనత. ఇది బాగా అర్థం చేసుకోవచ్చు. ఒక ప్రభుత్వం మారిపోతూనే ఇంకో ప్రభుత్వాన్ని ఎవరు ఎమ్మెల్యే కానీ మంత్రిని కానీ ఎవరు పట్టించుకోరు. అతను పెట్టిన స్కీములు పథకాలు మొత్తం చించి ముళ్ళను పడేస్తారు. అలా ఉంటుంది. నేను దేవతల నుంచి వరం పొందితే అని. ఎంత మంచి ఉదాహరణ ఇచ్చారు చిత్రకేతు మహారాజు. చూడండి. భాష్యం. దేవతల్ని ఎవరు ఆరాధిస్తారు? భగవద్గీత ప్రకారం అది ఇక్కడ శ్రీల ప్రభుపాద వివరించారు. చూడండి. కామైస్తైస్తే హృతజ్ఞాన ప్రపంచే అన్యదేవత. విషయ కోరికలచే జ్ఞానము హరింపబడిన వారు దేవతల శరణు వేడెదరు. అని భగవద్గీత పలికినది. అదే విధముగా ఈ శ్లోకము కూడా దేవతార్చనను ఖండించుచున్నది. మనము దేవతల పట్ల గౌరవమును కలిగి ఉండవచ్చును, కానీ వారు ఆరాధనీయులు కారు. రెండు స్పష్టంగా గౌరవించాలి, కానీ ఆరాధ్య దైవం విష్ణువు, కృష్ణుడు. వాళ్ళు కూడా విష్ణు సేవకులే, ఆ విధంగా గౌరవించాలి. భావంలో ఏమొచ్చింది? భగవంతుడి యొక్క యశస్సులో ఒక చిన్న కణంలో వీళ్ళు దేవతలు. మనం దేవతల పట్ల గౌరవం కలిగి ఉండవచ్చును, కానీ వారు ఆరాధనీయులు కారు. దేవతార్చకులు బుద్ధి నశించిన వారే. ఎందుకనగా సమస్త విశ్వము లయించినప్పుడు వివిధ శాఖాధిపతులకు దేవతలు కూడా నశించిపోదురని వారెరుగరు. ఎందుకు బుద్ధి లేని వాళ్ళు అంటున్నారు?
దేవతలను ఆరాధించే వాళ్ళను బుద్ధి లేని వారు అని కృష్ణుడు చెప్పాడు. దానికి ప్రభుపాద వివరణ ఇస్తున్నారు. ఏం వివరణ? వాళ్ళు ఇచ్చేటువంటి వరాలు, దేవతలను ఇచ్చేటువంటి వరాలు, దేవతలు నశిస్తారు, వరాలు కూడా నశిస్తాయి. ఇప్పుడు ప్రభుత్వము ఒక పథకం పెట్టి అమలు పరుస్తుంది 5 సంవత్సరాలు. ఆ ప్రభుత్వం మారిపోయి ఇంకో ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంలో వాళ్ళు వెళ్తారు, మంత్రివర్గము ముఖ్యమంత్రి వెళ్ళిపోతారు, వాళ్ళు ఇచ్చినటువంటి పథకాలు కూడా వెళ్ళిపోతాయి. దేవతలు నశించినప్పుడు అల్పజ్ఞులకు వారిచే వసగబడిన వరదానములు కూడా నశించిపోవును. కనుక భక్తుడు దేవతార్చనచే ఐశ్వర్యమును పొందుటకై అత్యాశపడుటకు బదులు కృష్ణ సేవలో నెలకొనాలి. ఆ దేవదేవుడే అతని సమస్త కోరికలను తీర్చగలడు. సమస్త కోరికలను అంటే ఇక్కడ ఒకవేళ నీకు భౌతికమైన కోరికలు ఉన్నా కూడా తీర్చగలడు. కోరుకోవచ్చా, కోరుకోకూడదా? దీని ప్రకారం భౌతికమైన కోరికలు ఉండి దేవతలను ఆరాధించే బదులు భౌతికమైన కోరికలు ఉంటే ఉన్నాయి, కృష్ణుడి దగ్గరికి రా. తీర్చలేడా? తీర్చగలడు. అయితే చూస్తాడు ముందు, ఇది ఇస్తే ఇతను హరే కృష్ణ చేస్తాడా చెయ్యడా. భక్తిలో దెబ్బ తింటాడు అనిపిస్తే ఇవ్వడు భగవంతుడు. దేవతలు అట్లా కాదు. డబ్బులు ఇచ్చావు, వస్తువు ఇచ్చేసారు అంతే. అది నీకు అర్హత ఉందా లేదా, ఏం చేసుకుంటావు దాన్ని పట్టించుకోరు. భగవంతుడు చూస్తాడు, నువ్వు ఇది అడుగుతున్నావు, దీనివల్ల నీకు ఉపయోగించుకోగలవా దీన్ని లేదా, ఉపయోగించుకోగలవు అంటే ఇస్తాడు, లేదంటే తీసేస్తాడు. ప్రేమించే తండ్రి. అకామ సర్వకామో వా మోక్షకామ ఉదారతి తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. బుద్ధిమంతుడైన వాడు కోరికలున్నను కోరికలు లేకున్నను, అంటే కోరిక అంటే దేన్ని ప్రస్తావిస్తున్నారు ఇక్కడ? భౌతికమైన కోరిక ప్రస్తావిస్తున్నారు. అది బుద్ధిమంతుడైన వాడు కోరికలు ఉన్నను కోరికలు లేకున్నను లేదా మోక్షవాంఛను కలిగి ఉన్నను అన్ని విధముల పరమపురుషుడకు శ్రీకృష్ణునే అర్చించాలి. పరిపూర్ణ మానవుని కర్తవ్యం ఇది. పరిపూర్ణ మానవుని కర్తవ్యం ఇది. ఏం డ్యూటీని ఇది? నీ డ్యూటీ ఏంది? కృష్ణుడి సేవ చేయడం. ఇదే పరిపూర్ణ మానవుని కర్తవ్యం. పరిపూర్ణత అంటే ఇంకా దాన్ని మించింది లేదు. నువ్వు చేరవలసింది అక్కడికి. నువ్వేం చేసినా కూడా ఎక్కడికి చేరాలి? కృష్ణుడిని సేవించడం. పరిపూర్ణ మానవుని కర్తవ్యం ఏంటి? శ్రీకృష్ణుని అర్చించడం. ఇప్పుడు చూడండి, ఎంత భౌతికంగా ఏదైనా మంచి ఉద్యోగం వచ్చిందనుకోండి, దానికన్నా పెద్ద ఉద్యోగం వస్తే ప్రశంసిస్తారా? ప్రశంసించారా? పెద్ద ఉద్యోగం వస్తే చిన్నదాన్ని వదిలి పైదానికి వెళ్తారు. ఇప్పుడు అటెండర్ జాబ్ వచ్చింది, లేదా దాన్ని తర్వాత నీకు క్యాషియర్ జాబ్ వచ్చింది బ్యాంకులో, దాన్ని వదిలేసి దానికి వెళ్తావు. క్యాషియర్ నుంచి బ్యాంక్ మేనేజర్ అయ్యావు, ఇంకా గొప్ప విషయమే. బ్యాంక్ మేనేజర్ నుంచి ఇంకా జోన్ ఉంటుంది, సౌత్ ఇండియా ఏదో జోన్, ఆ బ్యాంకుకి దానికి ఇన్ఛార్జ్ అయ్యావు, లేదా బ్యాంకుకి డైరెక్టర్ అయ్యావు. దానికన్నా ఇంకా పెద్దది ఆర్బీఐ డైరెక్టర్ అయిపోయావు. ఇంకో దానికన్నా పెద్దది సెంట్రల్ గవర్నమెంట్ సెక్రటరీ అయ్యావు. ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ అయ్యావు. చూడండి, అటెండర్ నుంచి ఎక్కడి ఆయన ఎవరు? సర్వేపల్లి రాధాకృష్ణన్. ఏమి ముందు ఏంటి ఆయన? టీచర్. ఎక్కడెవరికి దిగాడు? ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి? ఉపరాష్ట్రపతి వరకు ఎదిగాడు. ఆయన గురించి గొప్పగా చెప్తారా చెప్పారా? ఎదిగాడని.
అయితే అది పరిపూర్ణత. దాన్ని కూడా ఆయన దాన్ని కూడా అధిగమించి కృష్ణ సేవకుడు అయ్యి ఉంటే అది పరిపూర్ణత. అది జీవితంలో పర్ఫెక్షన్ ఆఫ్ లైఫ్, అది జీవిత పరిపూర్ణత. ఎవరైతే చేస్తూనే ఉన్నారో కృష్ణ సేవ, వాళ్ళు పరిపూర్ణత సాధించినట్టే. కానీ మూర్ఖత్వంతో ఏమంటారు, అప్పుడే చేరావా అక్కడ, అప్పుడే ఇస్కాన్లో చేరావా, అప్పుడే సేవ, ఇప్పుడే ఇంత చిన్న వయసులోనా, చిన్న వయసులో నువ్వు రాష్ట్రపతి అయితే ఆ మాట అంటారా నిన్ను? అంటారా? అప్పుడే రాష్ట్రపతి అయ్యావా, అప్పుడే అవసరమా అంటారు ఎవరైనా? లేదు సెంట్రల్ గవర్నమెంట్కు చీఫ్ సెక్రటరీ అయ్యావు నువ్వు. చీఫ్ సెక్రటరీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కార్యకలాపాలు అన్నీ కూడా నీ ద్వారానే బయటకు వస్తాయి. అది చీఫ్ సెక్రటరీ. ఐఏఎస్ సీనియర్ మోస్ట్ ఆఫీసర్ ఉంటాడు. కలెక్టర్ అదే ఐఏఎస్ క్యాడర్ వాళ్ళు ఉంటాడు. అప్పుడే ఆ పోస్ట్కి వెళ్ళావా నువ్వు? ఎవరంటారు ఆ మాట? మెంటల్ వాళ్ళే ఆ మాట అనేది. తెలివైన వాడు ఏం చేస్తాడు? అయ్యా ఇంత చిన్న వయసులో నువ్వు ఇండియా గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ అయ్యావు, ఇంకే భాగ్యం, పరమ సౌభాగ్యవంతుడివి నువ్వు. తెలివి లేనాడు అప్పుడే దానికి నిన్న చెప్పాలి. హైలీ ఇంటలెక్చువల్ పర్సన్స్ దీనిలో చేరేది చాలా తక్కువ మంది ఉంటారు. కావాలంటే చూడు, ఐఏఎస్ అందరు కాలేరు, తక్కువ మంది ఉంటారు. అటువంటి ఐఏఎస్ని తలదన్నేది ఇది. కాబట్టి చూసుకో, ఎంత జనాభాలో ఎంతమంది ఉన్నారో చూసుకోవచ్చు కావాలంటే. ఇక్కడ అదే చెప్తున్నారు, పరిపూర్ణ మానవుడు ఎవరు? శ్రీకృష్ణుని ఆరాధించడమే నా కర్తవ్యం. ఏం నీ డ్యూటీ? కృష్ణుడు సేవ చేయాలి, ఇదే నా డ్యూటీ. అయిపోయింది, ఇంకేం వెతుకులాట లేదు. అది ఉత్తరప్రదేశ్కు ఇప్పుడు కాదు, ఇంతకుముందు ఎన్నికలు జరిగి అంతకుముందేమో అఖిలేష్ యాదవ్ అని 19 సంవత్సరాల యువకుడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఎంతగా చెప్పుకున్నారో దాన్ని. అతి చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యాడని చాలా ఘనంగా కీర్తించారు, ఎంత చర్చించుకున్నారు దాన్ని. తక్కువ చేసి చూడలేదు ఎవరు. ఇంత చిన్న వయసులో నువ్వు ముఖ్యమంత్రి కావడం ఏంది, అప్పుడే అవసరం అని అనలేదు ఎవరు. మొట్టమొదటి యువ ముఖ్యమంత్రి 19 సంవత్సరాల వయసులో అయ్యాడు అని భారతదేశంలో. రాజీవ్ గాంధీ కూడా ప్రధానమంత్రి అయినప్పుడు 38లోనే ఎంతనో ఆయన వయసు. అప్పుడు వాళ్ళమ్మ చనిపోయింది కదా, అప్పుడు ఈయన ఎక్కాడు. అప్పుడు కూడా చాలా కీర్తించారు, ఇంత చిన్న వయసులో ప్రధానమంత్రి అయ్యాడు ఈయన చూడు. ప్రహ్లాద్ మహారాజ్ ఏం చెప్తున్నారు? 5 సంవత్సరాల వయసులోనే నువ్వు కృష్ణుడికి సెక్రటరీ అయిపోవాలని చెప్తున్నారు. ఇది ఎట్లుంది ప్రహ్లాద్ మహారాజ్? అది నీ కర్తవ్యం అని. కేవలం ఆకారం మాత్రమే మనిషి అయి ఉండి, చూడండి ఎంత మంచి వర్ణన చేస్తున్నారు ప్రభుపాద్ ఇక్కడ. చిత్రకేతు మహారాజు ఇచ్చిన దానికి ప్రభుపాద్ ఇంకా బాగా అలంకరణ చేస్తున్నారు దానికి. చిత్రకేతు మహారాజు ఏం చెప్పారు? వీళ్ళు జంతువులు అని చెప్పారు. దానికి ప్రభుపాద్ ఇంకా కేవలం ఆకారం మాత్రమే మనిషి అయి ఉండి పశు చేష్టలు కలిగి ఉన్నవాడు నరపశువు లేదా 2 కాళ్ళ పశువు అని పిలువబడును. ద్విపాద పశువు అనగా కృష్ణ భక్తి భావన యందు అభిరుచి లేనట్టి మానవుడు ఇచ్చట
నరపశువు అని నిందించబడ్డాడు, మందలించబడ్డాడు. మరి మనుషుల జనాభా ఎంత ఉంది ఇప్పుడు ప్రపంచంలో? దీని ప్రకారం చూస్తే లేరు. ఇస్కాన్లో ఉండేవాళ్ళు మాత్రమే మనుషులు, మిగతా వాళ్ళన్నీ జంతువులేనా? ఉన్నారు, గౌడీయ వైష్ణవులు ఉన్నారు, శ్రీ వైష్ణవులు ఉన్నారు. భగవత్ సంబంధంలో ఉండేవాళ్ళని విష్ణువుని ఆరాధిస్తున్న వాళ్ళే మనుషులు. మన పాపులేషన్ పెరిగింది. ఎక్కడ పెరిగింది పాపులేషన్? మనుషులే లేకుండా జనసంఖ్య పెరిగింది అంటున్నారు. ఎక్కడ పెరిగింది జనసంఖ్య? మానవుల సంఖ్య పెరిగితే ఆనందం కదా, జంతువుల సంఖ్య పెరిగితే దుఃఖం. ఇది 4 కాళ్ళ జంతువులు పెరిగినాయేం కాదు, వాటికి ఏం కొరత లేదు. ఒకటి ఆహారపు కొరత లేదు, బీపీ, షుగర్, హార్ట్ అటాక్, టెన్షన్, వృద్ధాప్య పెన్షన్, మంత్లీ పెన్షన్, అది ఏం అవసరం లేదు వాటికి. ఈ 2 కాళ్ళ జంతువులు పెరిగితేనే సమస్య అవుతుందని సంఖ్య. ద్విపాద జంతువు. 4 కాళ్ళ జంతువులకు ఉన్నాయా? మనిషికి ఉన్నాయి ఆసుపత్రులు. మనిషికి ఉన్నది గుండెపోటు, హార్ట్ అటాక్, బీపీ. 6 గంటలకు వెళ్ళి షుగర్ చెకప్ చేయించుకుంటే జంతువులు ఏదన్నా, ఒక్క జంతువు ఏదన్నా వెళ్ళి 4 కాళ్ళ జంతువు లేదు. ఈ మానసిక వ్యధ, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలి నేనని ఒక్క ఏనుగు, ఏదన్నా ఏనుగు కానీ, పులి కానీ, కుక్క కానీ, కోతి కానీ సైకియాట్రిస్ట్ ఎక్కడని ఎత్తుక్కుంటూ వచ్చిందా? ఎవరి కోసం సైకియాట్రిస్టులు ఉండేది? 2 కాళ్ళ జంతువుల కోసం, మనుషుల కోసం కాదు సైకియాట్రిస్టులు ఉండేది. సైకాలజీ, సైకియాట్రిస్ట్ పిచ్చి పట్టింది నాకు. వాడి పిచ్చివాడే వింటాడు. మీ పిచ్చి విని వాడే పిచ్చి, వాడు ఇంకొకరి దగ్గరికి వెళ్తాడు పిచ్చి వదిలించుకోవడానికి. సరే, మొత్తానికి ఈ శ్లోకంలో ప్రభుపాద ఏం చెప్తున్నారు? సరే, 2వ శ్లోకం కూడా చదువుతాము. ఇది కొంచెం చూడండి. 2వ శ్లోకము. కామదియస్త్వయిరచిత నా పరమరోహంతి యథా కరంబ బీజాని జ్ఞానాత్మన్య గుణమయే గుణగణతోస్య ద్వంద్వజాలాని. ఓ పరమేశ్వర, భౌతిక సంపదల ద్వారా ఇంద్రియ భోగ కోరికలను తీర్చుకొనుగోరువారు జ్ఞానాత్ముడవు గుణాతీతుడవు నగు అర్చించినచో. ముందు శ్లోకంలో ఏం చెప్పారు? ఒకవేళ కోరికలు ఉన్నా కూడా ఎవరి దగ్గరికి రావాలి? విష్ణు దగ్గరికి రావాలి. దేవతలను ఆరాధించకూడదు. దేవతలను ఆరాధిస్తే నువ్వు జంతువుతో సమానం. లేదు, నేను దేవతలను ఆరాధించను, విష్ణువుని ఆరాధించను, సొంత ప్రయత్నం చేస్తాను. అప్పుడు జంతువో కాదా? జంతువే. ఇక్కడ ఏమంటున్నారు? ఓకే, నీకు భౌతికమైన కోరికలు తీర్చుకోవాలని ఉంది స్వామి, నిన్ను అర్చించినచో, సంకర్షణ భగవాన్తో చెప్తాను, నిన్ను అర్చించినచో భర్జిత బీజము మొలకెత్తని చందనమున, భర్జిత అంటే వేపుడు చేసిన గింజలు, మొలకెత్తని విధముగా తిరిగి జన్మ పొందరు వాళ్ళు. ప్రకృతిచే బద్ధులైన కారణముననే జీవులు జనన మరణ చక్రమునకు గురియగుదురు. కానీ నీవు దివ్యుడవు కనుక నీ దివ్యమగు సాంగత్యమును పొందకోరువాడు భౌతిక ప్రకృతి పరిస్థితులను నుంచి బయటపడగలడు. అంటే జన్మ మృత్యువుల నుంచి బయటపడతారు. ఇది భౌతికమైన కోరికలు ఉన్నప్పటికీ నీ దగ్గరికి వస్తే. భాష్యం చూడండి. ఈ విషయమును భగవద్గీత ఎందు శ్రీకృష్ణ భగవానుడు ఇలా ధృవపరిచను. జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః ఓ అర్జున, నా జన్మ కర్మల దివ్యత్వము తెలుసుకున్నవాడు శరీర త్యాగము తర్వాత తిరిగి ఈ భౌతిక ప్రపంచమును జన్మించక నా శాశ్వతమైన ధామమునే పొందగలడు.
ఎవరైనా శ్రీకృష్ణుని అర్థం చేసుకొనుటకు కృష్ణభక్తి భావంలో నెలకొన్నచో నిజముగా జన్మ మృత్యు చక్రమును దాటివేయగలడు. త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి అని భగవద్గీత యందు స్పష్టముగా తెలుపబడినట్లు అటువంటి వ్యక్తి కృష్ణభక్తిలో నెలకొని లేదా దేవదేవుడకు శ్రీకృష్ణుని అర్థము చేసుకొని భగవద్ధామమును చేరుటకు అర్హత సాధించును. భౌతిక వాంఛాపూర్ణులకు వారు కూడా భగవంతుని అర్చించి క్రమముగా భగవద్ధామమును చేరగలరు. ఇది ఇక్కడ భౌతిక కోరికలు ఉన్నవారు కూడా భగవంతుని అర్చించినచో క్రమముగా భగవద్ధామం చేరగలరు. వాస్తవమేమనగా అనేకమగు కోరికలు ఉన్నప్పటికీ మనిషి కృష్ణ భావనకు వచ్చినచో పవిత్ర హరినామ కీర్తనచే భగవంతుడి యొక్క సాంగత్యమును పొందుట ద్వారా కృష్ణ పాదార విందములకు అధికాధికముగా అనురక్తుడగును. అంటే క్రమక్రమంగా ఆయన ఆసక్తి పెరుగుతూ ఉంటుంది భగవంతుడి పట్ల. కృష్ణుడి యొక్క నామము వ్యత్యాసం లేదు, రెండింటి మధ్య సమానములు. ఆ విధముగా అతడు ఎవరైతే హరినామ సంకీర్తన చేపట్టాడో అతడు భౌతిక భోగం పట్ల అనాసక్తుడగును. అంటే కోరికలు ఉన్నప్పటికీ నువ్వు జపం మొదలుపెట్టు. క్రమక్రమంగా ఆ కోరికలు ఏమవుతాయి, వేపుడు చేసిన గింజలు మొలకెత్తవు, ఆ విధంగా తయారవుతాయి. అంటే నీకు ఆ కోరికలు పూర్తిగా నశించిపోతాయి. భౌతిక భోగమునందు అనాసక్తి, కృష్ణునియందు ఆసక్తియే జీవన పూర్ణత్వం. ఉదయం ప్రభుపాద కొటేషన్ ఇది గుర్తుందా? మంగళారతి తర్వాత భౌతిక భోగమునందు అనాసక్తి, కృష్ణునియందు ఆసక్తి, ఇది జీవితంలో పరిపూర్ణత. అనగా మనిషి ఏదో ఒక విధముగా కృష్ణ భక్తికి వచ్చినచో ముక్తిని పొందగలడు. ఏదో ఒక విధముగా అంటే కోరికలు పెట్టుకొని వచ్చినా సరే. కామా ద్వేషాత్ భయాత్ స్నేహాత్, కోరికలు తీరుటకు కానీ ద్వేషముచే కానీ భయముచే కానీ ప్రేమచే కానీ లేదా మరే ఇతర కారణం వల్ల కానీ మనిషి కృష్ణుని వద్దకు వెళ్ళినచో అతని జీవితం ధన్యం కాగలదు. ఏది ద్వేషంతో, భయంతో, కోపంతో, ఇంకా ఏ కారణం వల్ల వెళ్ళినా కూడా ఎవరి దగ్గరికి వెళ్తే కృష్ణుడి దగ్గరికి వెళ్తే. అదేదో ఒక కథలో అది భాగవత కథ వింటూ, భాగవత కథలో కృష్ణుడికి యశోదమ్మ మంచి మంచి విలువైన ఆభరణాలు వేసి పంపిస్తుంది. రోజు ఆవు దూడల్ని తోలుకొని వెళ్తాడు. పిల్లలందరూ, అందరికీ ఆభరణాలు ఉంటాయి అని ఆభరణాల గురించి వర్ణిస్తారు భాగవత కథలో. అది ఒక దొంగ వింటాడు. దొంగ చిన్న పిల్లోడే కదా, బాగా దోచుకోసే అని వెళ్తాడు. ఎక్కడుంటాడు అడ్రస్ అంతా తెలుసుకొని బృందావనంలో ఎక్కడెక్కడ చూసి గోవర్ధన పర్వతంలో ఎక్కడో ఆవు దూడలు మేపుకుంటుంది కృష్ణుడు. ఎంత వయసు ఉంటుంది అప్పుడు? 5-6. ఆవు దూడల్ని ఏ వయసు వరకు పెంచింది? మీరు ఒక్కరైనా కృష్ణ బుక్ చదివినట్లు లేరు. 5 దాటితే అప్పుడు ఆవుల్ని ఇస్తారు. అదే గోపాష్టమి అంటే. ముందు గోపబాలురు, తర్వాత గోపులు అవుతారు. ఆవులు మేపాలని గోపులు అంటారు. 6 మొదలవుతూనే, తర్వాత కాదు. 5 అయిపోయి 6 ఎంటర్ అయినప్పుడు గోవును కాసేది అంటే 5 సంవత్సరాలు అనే కదా. నువ్వు 5-6 అంటే 5-6 అంటే 365 రోజులు తేడా వస్తుంది అక్కడ. సరే, దొంగ వెళ్ళాడు. ఎవరిని వెతుక్కుంటూ? దేనికోసం? సేవ చేయడానికే. భౌతికమైన కోరిక ఏంది? ఆభరణాలు లాగేసుకుంటే ధనవంతుడిని అయిపోతాను అని వెళ్ళాడు. కృష్ణుడిని చూశాడు అక్కడ. వెళ్ళి
కొంచెం అబ్బా నువ్వు బాగున్నావే, చాలా అందంగా ఉన్నావే, పిల్లవాడివి, అది ఇదని మాట్లాడుతూ మాట్లాడుతూ అట్లా మాటలు కలిపి అన్ని నీ మెడలో ఉంది, అది ఇస్తావా నాకు అని. కృష్ణుడు మా అమ్మ కొడుతుంది, ఇది ఇస్తే అని. అట్లా మాటల్లో పెట్టుకొని మాట్లాడుతూ మాట్లాడుతూ భగవంతుని చూశాడు, భగవంతుడితో మాట్లాడుతున్నాడు, హృదయం శుద్ధమైంది. తర్వాత అదే కొంచెం సేపు మాట్లాడతాడు, మీ అమ్మ ఏమన్నదిలే, నేను ఏదో కింద పడిపోయిందని చెప్పు, అక్కడ లేదు మా అమ్మకు అన్నీ తెలుస్తాయి, మా అమ్మ కొడుతుంది నన్ను. చివరిగా భగవంతుడి సాన్నిధ్యంలో ఏమైపోయింది ఆయన హృదయం శుద్ధమైపోయింది. చివరి కృష్ణుడు సరే ఇప్పుడు తీసుకో అంటాడు. లేదు లేదు, నీ మీద ఉంటేనే బాగుంటాయి అవి, నీ మీద ఉంటేనే బాగుంటాయి, ఉంచు అట్లనే ఉంచు, తీయొద్దు అవి. ఆయన బృందావనం దాటి ఇంటికి రాలేదు, అక్కడే ఉండిపోయాడు బృందావనంలోనే భక్తి చేసుకుంటూ. అది విష్ణువు దగ్గరికి వస్తే వచ్చే ఫలితం. ఏ కోరికతో అయినా వస్తుంది. అకామ సర్వకామ. అకామ అంటే శుద్ధ భక్తి, ఏ కోరిక లేకుండా చేయడం. ఏ కోరిక అంటే చివరికి సూక్ష్మమైన కోరికలు కూడా ఉండకూడదు. సూక్ష్మమైన కోరికలు ఏంటి? ఏంటి సూక్ష్మమైన కోరికలు? పూజ, లాభ, ప్రతిష్ట, ఇవి ఉంటాయి కదా సూక్ష్మమైన. ఇవి చాలా కలుపు మొక్కలతో పోల్చారు వీటిని. కలుపు మొక్కలు, వరి మొక్కలు ఒక్కలాగానే అనిపిస్తాయి, కానీ రైతు జాగ్రత్త పడి ఎప్పటికప్పుడు దాన్ని పీకేస్తుండాలి. నీళ్ళు సమృద్ధిగా ఉంటే కలుపు మొక్కలు వస్తాయా? వస్తాయా? అంటే ఇక్కడ భౌతికమైన కోరికలు అని వచ్చింది కదా, ఏది కోరరు, ఏది స్థూలమైన కోరికలు, తర్వాత సూక్ష్మమైన కోరికలు, పేరు, ప్రతిష్ట, లాభం, ఆదరణ, గౌరవం, ఇవన్నీ సూక్ష్మంగా ఉంటాయి. స్థూలమైనది వదిలేస్తాం మనం సాధారణంగా తొందరగా. ఇది ఆహారము, ఇటువంటి ఇది మాంసాహారం కానీ, లేదా కొన్ని భౌతికమైన సంపద పట్ల ఆసక్తి తగ్గడం, ఇటువంటివి చూడొచ్చు. కానీ సూక్ష్మమైన ఉన్నాయి, అది వాటిని కూడా వదిలించుకుంటున్నామా లేదా ఇది గమనించాల్సి ఉంటుంది ఎప్పుడు. అందుకు చైతన్య మహాప్రభు చెప్పింది, అమ్మా నేనమ్మా నదేనా, నువ్వు ఎందుకేం పేరు, ప్రతిష్ట, ఆదరణ ఏమి ఆశించకూడదు. అయితే కలుపు మొక్కలు పెరుగుతాయి, వరి మొక్కలు, మీకు వరి అనుభవం ఉంటే తెలుస్తుంది. వరి చేలో నీళ్ళు ఉండాలి ఎప్పుడు నిండుగా. చూసారా వరి చేలు? యశ్వంత్ చూసారా? ఎక్కడ చూసావా? వరి మొక్కల చెట్ల? సుమన్ నీకు తెలిసి ఉంటుంది. ఇంకెవరు నీకు తెలుసా? హరి నీకు తెలుసా? నీకు తెలుసు. కిరణ్కి తెలీదు. ఒడ్లు చూసావా కిరణ్? ఒడ్లు పెద్ద చెట్లకు కాస్తాయి. బియ్యం ఎట్లా వస్తాయి తెలుసా? తెలీదు. తెలీదు. వీళ్ళు ఇక్కడే పుట్టి పెరిగావు కదా, వాళ్ళకి ఏమర్థం అవుతుంది అది. అబ్బాయి నాడు వడ్లు చూసావా నువ్వు? వడ్లు ఇక్కడ అయ్యా ఈ సూపర్ మార్కెట్కి వెళ్తే అన్ని క్లీన్ చేసి ఇస్తారు. బియ్యం అది సంచుల్లో వచ్చేవి అవే కదా ఇప్పుడు. సరే, వరి మొక్కలు మీరు చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. వరి మొక్కలు, కలుపు మొక్కలు ఒక్కలాగానే ఉంటాయి. మీరు చూసారా? ఎవరన్నా చూసారు? పర్వాలేదు. అయితే కలుపు మొక్కలు రాకుండా ఉండాలంటే ఏం జాగ్రత్త తీసుకోవాలంటే, నీళ్ళు ఎప్పుడు సమృద్ధిగా ఉండాలి. భక్తిలత ఎదగాలి. సమృద్ధిగా అంటే ఏం కావాలి?
శ్రవణ కీర్తన జలం సమృద్ధిగా ఉన్నప్పుడు కలుపు మొక్కలు ఎదగవు, కలుపు మొక్కలు రావు. ఏది? భౌతికమైన కోరికలు. స్థూలం అనండి, సూక్ష్మం అంటే ఏంటి? పూజ, ప్రతిష్ట, గౌరవం, ఇవన్నీ ఉన్నాయి. సూక్ష్మంగా ఉంటాయి ఇవి మనకు. నాకు లేవని మీరు అనొచ్చు, ఎవరైనా పరమహంసలు అయి ఉండొచ్చు ఆ విధంగా అనుకునేవాళ్ళు. కానీ అలాంటి ఆరంభ స్థితిలో, సాధన స్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇవి ఉంటాయి. మీరు కారణ జన్మలు అయి ఉంటే ఉండవు అవి. ప్రభుపాద ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రకటమైన వాళ్ళు అయి ఉంటే, కారణ జన్మలు అయి ఉంటే ఉండవు. లేదు, ప్రభుపాద కరణ వల్ల ఏదో భౌతిక ప్రవాహంలో కొట్టుకొని పోతూ ఏదో ఒడ్డున చేరే అవకాశం లభించింది అనుకుంటే ఇవి ఉంటాయి తప్పకుండా. అవి ఉన్నవాళ్ళు జాగ్రత్త పడాలి. ఏంటి? శ్రవణ కీర్తన జలం సమృద్ధిగా, శ్రవణ కీర్తన జలం సమృద్ధిగా ఉంటే, ఏ విధంగా అయితే వరి చేలల్లో నీళ్ళు సమృద్ధిగా ఉంటే కలుపు మొక్కలు ఎదగవు. అదేవిధంగా భక్తి అనేటి పంట చేలో కలుపు మొక్కలు, పూజ, లాభ, ప్రతిష్ట, గౌరవము, గుర్తింపు, ఇటువంటివి ఎదగకూడదు, ఇవి రాకూడదు నా జీవితంలో అనుకుంటే శ్రవణ కీర్తన జలం చాలా సమృద్ధిగా ఉండాలి. అప్పుడు అది లేదు. వరి చేలల్లో కొంచెం నీళ్ళు తగ్గిపోయిన తర్వాత, పూర్తి తగ్గిపోయిన తర్వాత కొంచెం తేమ ఉంటుంది. అప్పుడు కలుపు మొక్కలు పెరుగుతాయి. అంటే పూర్తిగా ఎండిపోలేదు నేల. అంటే జపం చేస్తూనే ఉన్నాం, ఎండిపోలేదు. ఇవన్నీ చేస్తూనే ఉన్నాం, ఎండిపోలేదు. ఏదో తేమ అయితే తగులుతూనే ఉంది. అయితే సమృద్ధిగా లేకపోవడం వల్ల ఏమైంది? ఆ కలుపు మొక్కల పక్కనే, అదే వరి మొక్కల పక్కనే కలుపు మొక్కలు ఎదిగి. ఇది మంచి అనుభవం ఉన్నటువంటి వైష్ణవులు చెప్పింది. మహారాజ్ చెప్పారు ఉజ్జయిన్లో ఈ ఉదాహరణ. రైతులు ఎప్పుడు జాగ్రత్త పడుతుంటారంట నీళ్ళు సమృద్ధిగా ఉండే విధంగా చూడడానికి, ఇంకా వేరే మొక్కలు మొలిచే అవకాశం లేకుండా. కాబట్టి మంచి పంట కావాలి, భక్తిలో ఫలితం కావాలి అనుకుంటే వేరేవి, ముఖ్యంగా సూక్ష్మంగా ఉన్నవి, కామ, కాంచన, కీర్తి, ఇవి అంత సులభంగా తొలగవి మనసులో నుంచి. జీవుడు వచ్చింది ఎందుకు వచ్చాడు ఇక్కడికి? నేను 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 అనేది ఉంటుంది. స్థూలమైన వదిలిన సూక్ష్మమైనది ఉంటుంది. నన్ను నేను ఇది ఉంటుంది. అది కూడా సమృద్ధిగా శ్రవణ కీర్తన జలం ఉంటే రాదు అది. సరే, ఇక్కడే మొత్తానికి భౌతికమైన కోరికలు అంటే ఇంకొకటి, ఒకవేళ నీకు భౌతికమైన కోరిక ఉంటే కూడా మంచి పొజిషన్కి రావాలి, ఇస్కాన్లో చేరి టెంపుల్ ప్రెసిడెంట్ అయిపోవచ్చు, సౌత్ ఇండియా సెక్రటరీ అయిపోవచ్చు, జీబీసీ అయిపోవచ్చు కదా. అట్లా కోరిక ఉన్నా కూడా నువ్వు ఇస్కాన్లో చేరు. లేదు, కృష్ణుడికి సేవ చేయాలి, నేను శుద్ధ భక్తి కావాలి, అట్లయినా ఇస్కాన్లోనే చేరాలి. పొజిషన్ కావాలన్నా ఇస్కాన్లోనే చేరాలి. బయట పొజిషన్ కంటే ఇస్కాన్లో పొజిషన్ ఎక్కువ. నీకు ఎంతమంది గౌరవిస్తారు నిన్ను ఇస్కాన్లో ఉంటే? పొజిషన్లో అందరినీ గౌరవిస్తారు. ముఖ్యంగా పొజిషన్లో టెంపుల్ ప్రెసిడెంట్ లేదా ఈ సౌత్ ఇండియా జోన్ సెక్రటరీ అయ్యో, జీబీసీ చైర్మన్ అయ్యో, ఎంతమంది గౌరవిస్తారు. భక్తులు అందరూ గౌరవిస్తారు, బయట వాళ్ళు కూడా గౌరవించడం మొదలు పెడతారు. టెంపుల్ ప్రెసిడెంట్ పెద్ద ఆయన. ఏం ఒక్కసారి హరే కృష్ణ చెప్పి వెళ్తా, పెద్ద ఆయన ఎక్కడ ఉన్నారు ఒక్కసారి, ఇంకా మిగతా భక్తులు కనపడరు. ఆ పెద్ద ఆయనకి ఆ చిన్న పని ఉంటుంది, ఏదైనా వేరే భక్తులతో చెప్పినా అవుతుంది అది. లేదా పెద్ద ప్రభు కావాలి, పెద్ద ప్రభు.
కదా. కొంతమంది ఏదో కాబట్టి ఎంత మంచి పొజిషన్ చూడు, సెంటర్ పెట్టుకుంటే, ఒక సెంటర్ పెట్టుకొని వెళ్ళిపోయి వాళ్ళు ప్రెసిడెంట్ అవుతారు, వాళ్ళ టెంపుల్ ప్రెసిడెంట్ అయిపోతావు. చూడు భగవంతుడు ఎంత అవకాశం ఇచ్చాడో. పేరు ప్రతిష్టలు కావాలన్నా నేనేది ఈ శ్రవణ కీర్తనలు సరిగా లేనప్పుడు నేను ప్రెసిడెంట్, నేను చైర్మన్ ఇవి వస్తాయి కదా, అటువంటిది కావాలంటే కూడా దీంట్లో చేయరు అని. అది ఏమవుతుంది చివరికి, అదే ఆ కోరిక నశించిపోతుంది నువ్వు ఇస్కాన్లో ఉండడం వల్ల. అది ఇక్కడ చెప్పదలుచుకున్నది. అంత మహాత్యం గలది ఇస్కాన్. ఎందుకు సాక్షాత్తు ఇస్కాన్కి కృష్ణుడికి వ్యత్యాసం లేదు. కలికాలే ఇస్కాన్ రూపే కృష్ణ అవతారు. కలికాలే నామరూపే కృష్ణ అవతారు. నామం ఎవరు ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు? ఇస్కానే కదా. కాబట్టి కలికాలే ఇస్కాన్ రూపే కృష్ణ అవతారు. కాబట్టి ఇస్కాన్లో నువ్వు ఏదో ఒక విధంగా కనెక్ట్ అయ్యి ఉంటే క్రమక్రమంగా శ్రవణ కీర్తన సరిగ్గా లేకుండా తక్కువ ఉన్నా సరే క్రమక్రమంగా ఏమవుతుంది, కొంచెం ఆసక్తి పెరిగే అవకాశం ఉంది, పెరుగుతుంది క్రమక్రమంగా. ఇక్కడ వచ్చింది కదా భాష్యంలో, క్రమక్రమంగా అతను భగవద్ధామం చేరుతాడు. అది సరే. ఇక్కడ మొత్తానికి 2 శ్లోకాల్లో ఏంటి, భౌతిక దేవతల్ని ఎవరు ఆరాధిస్తారు? భౌతికమైన కోరికలు, ఇంద్రియ కోరికలు ఉన్న వాళ్ళు ఆరాధిస్తారు. ఇక్కడ వ్యత్యాసం చెప్పారు. భగవంతుడిని ఆరాధిస్తే వచ్చే ఫలితం ఏంటి, దేవత ఆరాధన కానీ భౌతికమైనటువంటి అంటే భగవంతుని ఆశ్రయించకుండా ఉంటే వచ్చే ఫలితం ఏంటి. సో దేవతారాధన చేసే వాళ్ళను ఏమన్నారు ఇక్కడ, దేంతో పోల్చారు? పశువుతో పోల్చారు. ఎందుకు పశువుతో పోల్చారు? ఇంద్రియ భోగము కోసం. ఇంద్రియ భోగం అంటే ఏంటి? నాలుక సంతృప్తి, కామం, మైథున సుఖం. జంతువులు ఇదే కదా పనిచేస్తాయి. ఏం పని చేస్తాయి జంతువులు? తినడం, నిద్రపోవడం, కామం అనుభవించడం. పగల ఆహారపు వేట, నిద్ర కోసం స్థలం చూసుకోవడం, శరీరంలో శక్తి బాగా వస్తే వెంటనే సెక్స్ ఎక్కడ అని వెతుక్కోవడం. ఈరోజు భగవంతుని ఆశ్రయించకుండా చేసే కార్యకలాపాలు కూడా అవే. విష్ణువుని ఆశ్రయించకుండా చేసే కార్యకలాపాలు నువ్వు అనొచ్చు, నేను ఆ ఫీల్డ్లో ఉన్నా, నేను ఈ ఫీల్డ్లో ఉన్నా, నేను ఆ డ్యూటీలో ఉన్నా, నేను ఈ డ్యూటీలో. ఏ డ్యూటీ కాదు, అన్నీ ఈ డ్యూటీలో. ఏంటివి? ఆహారము, మైథునం, నిద్ర. ఈ డ్యూటీల కోసమే, ఇంకా వేరే డ్యూటీలు ఏం లేవు. అందరు ఈ డ్యూటీనే చేసేది. నువ్వు చెప్పొచ్చు, నేను కాలేజీలో లెక్చరరు, నేను బ్యాంకులో ఇది, నేను బిజినెస్లో ఇది చేస్తున్నా. ఏమీ చేయట్లేదు ఎవరు. ఇలా మనసులో అందరికీ ఇవే. చక్కగా ఎలా తినాలి, చక్కగా సెక్స్ ఎలా అనుభవించాలి, చక్కగా ఎలా నిద్రపోవాలి, శరీరానికి మంచి బాగా గుండుగా ఎలా తయారు చేసుకోవాలి, దీనికి ముద్దుగా ఉండేట్టుగా. గుండుగా అంటే పుష్టిగా ఎలా తయారు. ఏ ఫీల్డ్లో ఉన్న వాళ్ళని ఇదే కదా లక్ష్యం. వేరే లక్ష్యం ఉందా? మీరేం చేస్తారు? డబ్బులు సంపాదించి వ్యాపారంలో. ఇదే ఉద్యోగస్తుడు అదే. ఇందుకు దానికోసం జంతువులు అని ఉంది ఇక్కడ. ఎవరన్నారన్నమాట? చిత్రకేతు మహారాజు అన్నారు. దానికి ప్రభుపాలు వారు ఇంకా కొంచెం డెకరేషన్ చేశారు. ద్విపాద పశువు, నర పశువు అని. టైం లేదు నాకు, జపంకు టైం లేదు, భగవద్గీత చదవడం అంటే సమయం లేదు. దేనికి సమయం లేదు? వీటి కోసమే. ఉదయం లేచిన వెంటనే రన్నింగ్ రేస్ దేనికి?